సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో తాత్యాయ కోతిల్ పాటిల్కు బాబా అనుమతి అనేటువంటి అంశం కొంతవరకు చెప్పుకున్నాం. మరి తాత్యా కోటి పాటిల్ తొందరగా సంతకం వెళ్ళాలని చెప్పి బాబా వద్దకు వెళ్తే ఊరు విడిచి బయటికి వెళ్ళకు అని చెప్పి బాబా చెప్తారు. అంతగా వెళ్ళవలసి వస్తే శ్యామతోటి అంటే మాధవరావు దేశపాండేని వెంట తీసుకొని చెప్పి వెళ్ళమంటాడు. కానీ బాబా మాటలు లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గం బయలుదేరతాడు. టాంగా కట్టినటువంటి 2 గుర్రాల్లో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టిన కొత్తగా ఉన్నది. మిక్కిలి చురుకైంది. షిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వేగంగా పరిగెత్తి కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడుతుంది. తాత్యాకు పెద్ద దెబ్బలేమి తగలలేదు. కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పినటువంటి సలహా జ్ఞప్తికి వస్తుంది. మరొకప్పుడు కూడా ఇట్లాగే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హార్ గ్రామానికి ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదానికి గురవుతాడు.